హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావనిసే. మళ్ళీ ఎక్కడికి రా బాబు వెళ్తున్నాను అనుకుంటున్నారు. తిరుపతి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అని అయితే చెప్పాను కదా, అరుణాచలం వెళ్తున్నాను అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేను అరుణాచలం వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాలంటే 2 బస్సెస్ చేంజ్ అయ్యామన్నమాట. అక్కడ బస్ స్టాండ్లన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. పండ్లు ప్రతిదీ దొరుకుతుందనమాట. ఇంకా నేను అదే షాకింగ్గా చూస్తూ ఉన్నాను. వీటి పేరు ఏదో చెప్పారు మా అత్తమ్మ, నాకు గుర్తులేదు. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. నేను కనుక్కున్నాక యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ అరుణాచలంలో అయితే పెద్ద రూమ్స్ దగ్గర మాత్రం ఎక్కువ ఇబ్బంది పడ్డామనమాట. చిన్న రూమ్ కూడా కాస్ట్ ఎక్కువ. సో, రూమ్స్ దగ్గర మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా రూమ్స్ తీసుకోండి. మేము అర్జెంట్‌గా కావాలి అనేసరికి 1800 ఏమో పెట్టాం. చాలా చిన్న రూమ్ అది. నాకనిపించింది అంత బడ్జెట్‌లో అయితే మనకు రూమ్స్ అక్కడ దొరకవనమాట. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. నేను రావడం ఫస్ట్ టైమే, గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైమే అనమాట. అయితే ఇంక దారిలో వెళ్ళేటప్పుడు అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. ప్రతి దానికి మనకి బోర్డ్ వేసి రాసుంటారు. సో, మనం వాటిని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇంకలా దారిలో మా వాళ్ళందరిని వదిలేసి నేను ముందెళ్ళిపోతుంటే నాకు తెలియకుండా మా వారు నన్ను వీడియో తీశారనమాట. అంతేకాదు ప్రతి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కూడా దండం పెట్టుకొని కర్పూరం వెలిగించేసి వచ్చేవాళ్ళమనమాట. మీరు చూసుకున్నట్లయితే ప్రతి టెంపుల్ బయట ఇలాగ మనకి నైరుతి లింగం అని, అగ్నిలింగం అని, వాయులింగం అని అలా నేమ్స్ ఉంటాయి. దారిలో మధ్యలో ఒక చోట రెస్ట్ తీసుకున్నాం అనమాట. బిస్కెట్లు ఇస్తుంటారు, లెమన్ టీలు ఇస్తుంటారు. ఇంకా మనం కొనుక్కోవాలంటే బోలెడు కీరదోసకాయలని, రేగి పండ్లని చాలా అమ్ముతున్నారనమాట. మళ్ళీ సెకండ్ టైమ్ స్టాప్ చేసాం. మా వారికి నిద్ర వస్తున్నట్టుంది, మంచిగా ఆవలించేశారు. ఫైనల్లీ రాజగోపురం దగ్గరికైతే వచ్చేసామనమాట. అయితే మేము క్యూలోకి వెళ్దామని అనుకున్నాం. 5:30కే చాలా పెద్ద క్యూ ఉండే. ఇంకా మేము ఎలాగో వెళ్ళలేమని చెప్పేసి రూమ్‌కెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చామనమాట. వచ్చాక మా మరిది గారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా దర్శనానికి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని అలా కూర్చున్నాం అనమాట. అక్కడ చుట్టూరు ఉండే 4 గోపురాలు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నాయి గైస్. అదే కాక లోపల ఇంకో 4 చిన్న గోపురాలు ఉన్నాయి. అవి కూడా డిట్టో ఉన్నాయి. ఆర్కిటెక్చర్ ఎలా చేశారో ఏటో మనకైతే తెలీదనమాట. చాలా బాగున్నాయి. అసలు డిఫైన్ చేయలేమనమాట. ఎన్ని బొమ్మలుంటాయి అందులో. ఫైనల్లీ దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రూమ్‌కెళ్తున్నాం అనమాట. రూమ్‌కెళ్ళేసి రూమ్ వెకేట్ చేసేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి చెన్నై ఎళ్తున్నాము. సో, చెన్నై ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళున్నారు. అక్కడికెళ్ళాలి. ఆ తర్వాత మా అత్తమ్మ అక్కడే ఉండిపోయారు. మళ్ళీ తిరుపతి దర్శనం ఉంది మా అత్తమ్మకి. అయితే నేను చెన్నైలో మా అన్నయ్య అప్పుడు కోచింగ్‌కెళ్ళుండే అనమాట. వాడిని కలుద్దామని చాలా అనుకున్నాను. లాస్ట్ 5 మినిట్స్‌లో ఇంక కలుస్తాననంగా బస్ అయితే వెయిట్ చేయనన్నారనమాట. చాలా ఏడుపొచ్చేసింది ఆ రోజు నాకు. ఇంకా అది అయిపోగానే బస్ ఎక్కేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఆ తర్వాత మన ఆటో తునిలో పార్క్ చేసాం కదా, వచ్చేటప్పుడు మళ్ళీ అది తీసుకుందామని బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి మా చెల్లితో కాసేపు మాట్లాడేసి వెళ్తూ కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొని ఇంటికెళ్ళిపోయాను. ఇది ఇవాల్టి మన వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.